పులివెందుల పరిసర ప్రాంతాల్లో. షర్మిలమ్మ వచ్చింది, సునీతమ్మ వచ్చింది, సునీతమ్మ గారు వాళ్ళ అమ్మ వచ్చారు. హత్య రాజకీయాల్ని ప్రోత్సహించకండి అనింది, ఎవిడెంటరీ చూపించింది. అవినాష్ రెడ్డి గారితో ఈ పని చేపించిన మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటెయ్యొద్దు అని చెప్పింది. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు, పసుపు చీర కట్టుకుని అవమానించారన్నారు. తల్లి సైతం ఓటేయమని చెప్పకుండా నా కూతుర్ని గెలిపించండి అని చెప్పి పక్క దేశంలో దాక్కుంటే అదే పులివెందుల్లో ఎంత మెజారిటీ వచ్చిందో మర్చిపోయారా? అమరావతి నడిబొడ్డు మేం చేసాం, కాళ్ళ పట్టుకొని ఈడ్చుకెళ్ళినటువంటి పోలీసు వాళ్ళని మేము చూసాం. ఆడబిడ్డల పొత్తుళ్లలో కొట్టినటువంటి పోలీసు వాళ్ళని మేము చూసాం. మొత్తం అమరావతి మొత్తం కన్నీటి పర్యంతం అవుతుంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా జగన్ గారికి అన్ని వేల ఓట్లు? సార్ ఇక్కడ శత్రు గెట్టోడు, గొప్పోడు అని చెప్పను, గెట్టోడు సార్. రాజు కంటే మొండోడు గెట్టోడు. ఈరోజు బాబు గారి నేతృత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ నాకు తెలియదండి, ఈ కుట్ర కోణాలు నాకు తెలియదు. నేను అభివృద్ధి చేసుకోవాలి, టైం తక్కువ ఉంది, 33,000 ఎకరాలు, నా వయసు 75 ఏళ్ళు, నేను పక్క దేశాల నుంచి కంపెనీలు తెచ్చుకోవాలి, ఇక్కడ ఈ కంపెనీ పెట్టాలి, ఇక్కడ పెట్రోలింగ్ కంపెనీ పెట్టాలి, ఇక్కడ అది రావాలి ఇది రావాలి అనుకుంటూ వెళ్ళిపోతారాయన. ఆయన ఒక ధోరణి. ఇక్కడ మనోడు ఏం చేస్తాడు, మళ్ళీ రేపు పొద్దు నుంచే పాదయాత్ర పెడతారంట. గతంలో ఇలాంటి పనికి మాలిన పాదయాత్రలు పెట్టినప్పుడు పర్మిషన్ ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి పలానా రాజకీయ నాయకుడు కొడుకు నాతో పాటు కలిసి పనిచేశాడని సహృదయంతో బాబు గారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి వాకిట్లోకి వెళ్ళి నాయన చనిపోయినాడు నాకే గది పట్టించారు, నువ్వు ఈ రోజు వాకిట్లో తిరుగుతున్నావు, బజార్లో ప్రచారం చేసుకుంటున్నావు అంటే చంద్రబాబు గారు పెట్టిన భిక్ష. మళ్ళీ అదే పని నేను చేస్తాను అంటున్నాడు, శాసన మండలిని బుజ్జగిస్తున్నాడు. అంటే శాసనసభకు ఆమోదం చేస్తే మళ్ళీ శాసన మండలిలో ఆ బిల్లును ఆపేసే ప్రపోజల్ ఉంటుంది, అన్నిట్లో మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, తల్లిదండ్రులు బిడ్డల కోసం అక్కడ చదివించాలి, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటూ కూడబెట్టి డిసిప్లిన్గా పెట్టి అన్నీ చేస్తారు. మరి పిల్లలేంటో ఇంకొకరితో ప్రేమలో పడిపోయి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు చేయలేంది ఆ ప్రేమించేవాడు చేసేది ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆ ప్రేమించేవాడు ముసుగులో వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ 18 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ప్రజలతో సరిసమానంగా ఏ రకంగా ప్రజల్ని మాయ చేసి బుట్టలో వేసుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి. ఈరోజు సిద్ధం అని వాకిట్లోకి వచ్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు విధ్వంసం అనేది ఈ ఎలక్షన్ నుంచి 2029 ఎలక్షన్ వరకు ఫిక్స్డ్గా ఉండే పోస్టర్లు ప్రతి సెంటర్లో పెట్టాలి. ప్రతి సెంటర్లో కూడలి కలిసే దగ్గర దళితుల మీద జరిగిన హత్యలు, అమరావతి ఆడబిడ్డల పొత్తిళ్లలో కొడుతున్నటువంటి ఫోటోలు, పోలీసుల దాష్టికం, రాజకీయ నాయకులు చేసినటువంటి విలాసాలు, అనంతబాబుకు దండోరా పెట్టి ఈరోజు డీజేలు పెట్టి వాకిట్లో తీసుకెళ్ళినటువంటి తరుణాలు. ఈరోజు డాక్టర్ ఒక ఎనస్థీషియన్ అండి, అతను పాపం నిజంగా సుధాకర్ గారు అయితే బతికున్నప్పుడు మా సీనియర్తో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేవారట. సార్ అప్పట్లో ఆ మాస్కులు చాలా ఖరీదైనవి సార్, అవి కొనుక్కునే స్తోమత కూడా మాకు లేదు సార్. ఆ మాస్క్ పెట్టుకోకపోతే N95 మాస్క్ పెట్టుకోకపోతే ప్రాణాలు పోతాయి సార్. అవి నోరు తెరిచి అరిచినందుకు పిచ్చివాడిని చేశారు, చంపేశారు. అంటే ఇవన్నీ కూడా 5 ఏళ్ళు ప్రజలు మర్చిపోయేలాగా చేసేస్తారు వాళ్ళు. కానీ మర్చిపోకుండా ఉండేలాగా సిద్ధమని పోస్టర్లు ఎందుకు పెట్టాడో మీకు తెలీదు. ఇంటింటికి ఆయన అద్భుతమైన ఫోటోని పోస్టర్లు ఎందుకు పెట్టాడో మీకు తెలీదు. సార్ మీరు అప్పటి రాజకీయాలు చూసారు, ఇప్పటి రాజకీయాలు వేరు. ఈరోజు ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్, అతని 10 సార్లు గుర్తు చేస్తున్నాడు. సాక్షి పేపర్ వద్దన్న ఇంట్లో వచ్చి పడుతుంది, ABN TV5 రావు. సాక్షిని టీవీని చూడాలి, సాక్షి పేపర్ చదవాలి, ఆయన ఫోటోని చూసుకోవాలి, ఊర్లో ఆయన పోస్టర్ చూడాలి. మరి ఓటు ఎవరికి గుద్దుతారు? చంద్రబాబు గారికి వచ్చి గుద్దుతారా? లేదు కదా, కళ్ళ ముందు కనబడుతుంది. ఇతనే పథకం వస్తే నాకు చాలు, అమరావతి ఉద్ధరిస్తే నాకేం వచ్చింది, మేము దళితులం, మేము ఇక్కడ పొలం వేసుకునే వాళ్ళం, మేము ఇక్కడ మాంసం కొట్ట పని చేసుకునే వాళ్ళం, మాకు రాజధాని వస్తే మాకెందుకు, రాజధాని రాకపోతే మాకెందుకు అనేటటువంటి 40% ఓటింగ్ స్టిల్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఈ 5 ఏళ్లలో మళ్ళీ మసిపూసి మారేడాకు చేయడానికి మారు వేషంలో దిగబోతున్నాడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈసారి చంద్రబాబు గారు రాజకీయ